తెలంగాణలో కొత్త రాజకీయం షురు అయింది. జాతిపిత ఎవరన్న దానిపై జరుగుతున్న జగడం నెక్స్ట్ లెవెల్ కు వెళ్ళింది. ఎవరు జాతిపిత, ఎవరికి జాతిపిత అంటూ అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్ మధ్య డైలాగ్ల డైనమైట్స్ పేలుతున్నాయి. టీచర్ స్ట్రెచర్ అంటూ 2-3 రోజులుగా రచ్చలేపిన తెలంగాణ రాజకీయం ఇప్పుడు జాతిపితను కనిపెట్టే పనిలో పడింది. సీఎం రేవంత్ రెడ్డి, మాజీ మంత్రి హరీష్ రావు మధ్య జాతిపిత ఎవరన్న దానిపై నడుస్తున్న పొలిటికల్ వార్ పీక్స్ కు చేరింది. ఒక ప్రతిపక్ష నాయకుడికి మీరిచ్చే గౌరవం ఇదా? 10 ఏళ్లు సీఎంగా పనిచేసిన వ్యక్తిపై ఇష్టం వచ్చినట్లు మాట్లాడతారా అంటూ సీఎం రేవంత్ రెడ్డిపై విరుచుకుపడ్డ హరీష్ రావు, కేసీఆర్ తెలంగాణకు జాతిపిత అయితే రేవంత్ రెడ్డి మాత్రం బూతుపిత అంటూ నిప్పులు చెరిగారు. కేసీఆర్ గారు తెలంగాణ జాతిపితగా పేరు తెచ్చుకుంటే రేవంత్ రెడ్డి గారు బూతుపితగా పేరు తెచ్చుకున్నారు. బూతులు మాట్లాడింది బహుశా ఆయనకు బువ్వ లోపలికి పోదు కావచ్చు. నోరిప్పితే బూతులే. మేము డేటాను నమ్ముకుంటే ఆయన డర్టీని నమ్ముకున్నారు. అసలు ఎవరికి జాతిపిత అంటూ హరీష్ రావు కామెంట్స్ పై స్పందించిన సీఎం రేవంత్ రెడ్డి తనదైన స్టైల్లో ఘాటుగా కౌంటర్ ఇచ్చారు. ఏ పదవి లేకుండా సర్వం త్యాగం చేసి ఈ దేశం కోసము, స్వతంత్రం కోసము, తెలంగాణ రాష్ట్రం కోసం సర్వం దారబోసిన కొండా లక్ష్మణ్ బాపూజీనో ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణకు జాతిపిత అవుతాడు తప్పితే నోరు తెరిస్తే అబద్ధాలు చెప్పేటోడు, తెలంగాణ రాష్ట్రాన్ని దోసుకున్నాడు, 100 ఎకరాల ఫామ్ హౌజులు కట్టుకున్నాడు, 1,00,000 కోట్ల రూపాయలు సంపాదించుకున్నాడు, టీవీలు పేపర్లు పెట్టుకొని అబద్ధాలను విషప్రచారం చేసేటోడు తెలంగాణ జాతిపిత ఎట్లయితాడని తాటి చెట్టులాగా పెరిగినాయని నేను అడుగుతున్నాను. హరీష్ రావు వ్యాఖ్యలపై ఇటు కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ ఫుల్ సీరియస్ అయ్యారు. గతంలో కేసీఆర్ మాట్లాడిన భాష, బూతులను గుర్తు చేసుకోవాలి అన్నారు. హరీష్ రావు గారు, మీరు మనుషుల కూడా అర్థం కావట్లేదు. ఎందుకంటే మీ మామ మాట్లాడితే మాత్రం నీతులు, మంది మాట్లాడితే మాత్రం బూతులా? అసలు మీ మామే కదా ఈరోజు భారతదేశంలో వీటన్నిటికీ పేటెంట్ హక్కులుందే మీ మామకు. మొత్తంగా మొన్నటిదాకా టీచర్ స్ట్రెచర్ అంటూ నడిచిన రాజకీయం ఇప్పుడు జాతిపిత సెంట్రిక్ గా రచ్చలేపుతోంది.